అశ్వమేధమనే యజ్ఞాన్ని ఉత్సాహముతో చేసి దేవతలందరూ మెచ్చే రీతిలో 11,000 సంవత్సరాలు పరమధర్మయుతంగా శ్రీరాముడు భూమిని పరిపాలించాడు. సకలమైన ఓషధుల శక్తిగల సంజీవకరణితో అన్ని దిక్కుల వారిని ఆనందంతో రక్షింపగలవాడు. తీవ్రమైన ఉన్నతమైన శస్త్రాలను సంధించి సంధానకరణితో కుటిలురైన శత్రువులను సంహరించగలవాడు. నిరంతరము ధనమును ఉత్పత్తి చేసే సౌవర్ణకరణిచే యాచకుల దారిద్ర్యాన్ని పోగొట్టగలవాడు. నిత్యము సంధానమనే శల్యకరణితో పురుషార్థనికరాన్ని రక్షింపగలవాడు. సిద్ధ విద్యలయందు ప్రీతిగలవానిగా ప్రసిద్ధుడైన రామచంద్రుడు ఇతడు అని తక్కిన రాజులందరూ కొనియాడుచుండగా జగత్తులో భాగ్య విస్తారి అయిన రామభూపాల శౌరి ప్రకాశిస్తున్నాడు. రామరావణ యుద్ధంలో ఒకనాడు రావణుడు శక్తి అనే ఆయుధంతో లక్ష్మణుడిని పడవేశాడు. ఆ సందర్భంలో హనుమ సంజీవ పర్వతాన్ని తీసుకుని వచ్చాడు. ఆ పర్వతం మీద సంజీవకరణి, సంధానకరణి, సౌవర్ణకరణి, విశల్యకరణి అనే ఔషధాలున్నాయి. ఇవి ప్రత్యేకమైన ఔషధాలు. ఒక్కొక్కటి ఒక్కొక్కలా పనిచేస్తాయి. సంజీవకరణి పోయిన ప్రాణాలను తిరిగి తెస్తుంది. సంధానకరణి విరిగిన అవయవాలను అతుక్కునేలా చేస్తుంది. సౌవర్ణకరణి కమిలిపోయిన నల్లబడిన శరీరానికి బంగారు రంగును కూరుస్తుంది. విశల్యకరణి విరిగిన ఎముకలను అతికిస్తుంది. అయితే ఆ 4 కూడా శ్రీరాముని వద్ద ఉన్నాయి. వాటిని ప్రయోగించి జగత్తును ఆయన రక్షిస్తున్నాడని మొల్ల మనకు చెబుతోంది.